ఈ రోజే కదా తను నిన్ను చంపుతానని శపథం చేసింది. అవును స్వామి. ఆ ఆత్మను చంపడానికి ఒకే ఒక్క దారుంది. ఈరోజు సముద్ర తీరం దగ్గర మంగళముఖులందరూ ఒకే చోట గుంపుగా చేరి ఒక హోమగుండాన్ని ఏర్పాటు చేసి ఆ దేవి ముందు తమ కోరికలన్నీ నెరవేర్చాలని ప్రార్థించి ఆడి పాడి చిందులేస్తారు. అదంతా పూర్తయి వాళ్ళు వెళ్ళాక నువ్వు హత్య చేశావే ఆ ముగ్గురు వాళ్ల శవాలను తీసుకువెళ్ళి ఆ హోమగుండంలో విసిరాయి. అలా చేస్తే ఆ శరీరాల్లో ఉండే ఆత్మలు అంతమైపోతాయి. వెళ్ళు, ఆలస్యం చేయకు. మట్టిలో పూడ్చిపెట్టిన ఆ శవాలను తీసుకువెళ్ళు. అలాగే స్వా, వెళ్ళు. అలాగే అలాగే. రే అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు దిగండి రా కిందకి. రే దిగండి రా, త్వరగా దిగండి, త్వరగా రండి రండి, త్వరగా రండి, త్వరగా రండి. విసిరేంట్రా అందులో. మట్టిలో పుట్టిన వాడు తిరిగి మట్టికే అంకితమైపోయాడు. హై బోలా బండిలో తీయమంటారు. తాళాలు వాడి జేబులు ఉండిపోయాయి కదా. మరి నువ్వెందుకు వచ్చావు? నువ్వు వెళ్ళి చావు. ఇక్కడికి రారా. ఏంటి? చాలా రోజులైందిరా నిన్ను నరికి పారేస్తా. ఏమన్నా నరుకుతావా? మనోడా పాపా, నేను వీడిని గడిచానా? నై బేటా, मैं हूं ना. तू फिक्र मत करो, अंदर जाओ, నేను చూసుకుంటాను. అచ్చా పాపా. एक मार दो टुकड़ा. खत्म खत्म.
నరసింహ కల్పన రావే రావే లోపలికి. నువ్వు లోపలికి రాలేవే. ఇది నరసింహస్వామి దేవాలయం. ఒకవేళ లోపలికి వచ్చేవంటే అక్కడే మాడి మసైపోతావు. రావే చూద్దాం. రా 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 రా. దమ్ముంటే రావే. రమ్మంటుంటే నరసింహస్వామి ధర్మానికి జయం అన్నావే, ఇదేనా నీ ధర్మం? తప్పు చేసిన నేరస్తుడు లోపల ఉన్నాడు. ఏ తప్పు చేయని గాలి బయట ఉంది. నేను లోపలికి వస్తాను. అధర్మానికి జయం దక్కాలంటే నన్ను కాల్చి బూడిద చేసేయ్. ధర్మానికి జయం దక్కాలంటే నాకు దారి వదులు. దారి వదులు నరసింహస్వామి, దారి వదులు. నాకు దారి వదులు నరసింహస్వామి. నరసింహస్వామి, నేను వీణ్ణి చంపాను. ఎందుకో చెప్పు. నాకు ఈ పవిత్రమైన స్థలంలో చోటిచ్చావు కదా, అందుకు. ఈ నీచుడిని ఇక్కడ చంపి ఈ పవిత్రమైన చోటికి కడక్కాన్ని రానివ్వను. నన్ను వదిలేయండి. బయటికి తీసుకువెళ్ళి అక్కడ వీడి సంగతి చూస్తాను.
నాకు చికెన్ పీస్ పెట్టదు. పెడతాను బాబు. చాలు. సరే. రాఘవా, ఏంట్రా నాటకాలు ఏమన్నా వేస్తున్నావా? ఏమన్నయ్యా? అదేరా, నీ ప్రవర్తన చూస్తుంటే మాకు అలాగే అనిపిస్తోంది. అసలు నేనే ఈ విషయం మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. పొద్దున వదినేమో నేను తన గాజులు వేసుకుని బెదిరించాను అని అంటోంది. నువ్వేమో ఏమిట్రా నాటకాలు వేస్తున్నావని అడుగుతున్నావు. ఏంటి, నేను మీ కంటికి జోకర్లా కనిపిస్తున్నానా? నీకే ఇంట్లో వాళ్ళందరూ జోకర్స్లా కనిపిస్తున్నారు. కాళ్ళకా పసుపు ఏమిట్రా? ఏమిట్రా అలా చూస్తున్నావు? అడుగుతానుగా, చెప్పు, పసుపు ఎలా వచ్చింది? నాకు తెలీదు. నీకు తెలియకుండా నీ కాళ్ళకు పసుపు ఎలా వచ్చింది అని అడుగుతున్నాను. అన్నయ్య అడుగుతున్నాడు కదా, సమాధానం చెప్పు. చెప్పు బాబు, చెప్పు. మీ అన్నయ్య అడుగుతున్నారుగా, చెప్పు. నాకు తెలియదని చెప్తున్నాను కదా. నువ్వు అబద్ధం చెప్తున్నావురా. నువ్వు బాత్రూంలో పసుపు రాసుకుని స్నానం చేయడం నేను నా కళ్ళారా చూశాను. నేను కూడా చూశాను, అందరం చూసాం. సమాధానం చెప్పు. నోరు విప్పి మాట్లాడు. అన్నయ్య అడుగుతున్నాడుగా, చెప్పు. చెప్పరా, చెప్పరా, చెప్పరా. చేసావో చెప్పు. నేను నా కళ్ళారా చూశాను. చెప్పరా, చెప్పరా. ఎందుకు పసుపు రాసుకుని స్నానం చేసావో చెప్పు. ఈ రోజు నిన్ను వదిలిపెట్టవు. నువ్వు మర్యాదగా చెప్పి తినాలి. ఎందుకు పసుపు రాసుకుని స్నానం చేసావో చెప్పు. చెప్తావా లేదా? చెప్పరా. మీరే చెయ్యేస్తావా? ఏమైందండి? మీరే చెయ్యేస్తావా? నన్నే తాకుతావా? తాకరా, తాకు. చూడరా, చూడు, తాకు, తాకు. తాకరా, తాకు, చూడు. వచ్చేసింది. ఏమండి? ఆడదాని మీద చేస్తున్నాడు. మీ మీద ఎవరైనా చెయ్యి వేస్తే మీకు కోపం రాదు. ఆడదాని మీద చేస్తున్నాడు. రాస్కల్. ఎవరు వంట చేసింది? చాలా బాగుంది. నీకేమైందిరా? ఎవరన్నా చేతులు కడుక్కోకుండా తింటేనే తిట్టేవాడివి, అలాంటిది నువ్విప్పుడు ఎడం చేత్తో తింటున్నావేంట్రా? ఆ చేత్తో తినకూడదురా, కుడి చేత్తో తినాలిరా. రాఘవా, నా మాట వినరా. చిన్న పిల్లలు అలా చేయకూడదురా. నువ్వు పెద్దోడురా. ఎవరన్నా చూస్తే రాఘవా, నీకు హిందీ మాట్లాడడం కూడా వచ్చా? हिंदी वाला हिंदी में नहीं बात करते हैं तो तेलुगु में बात करते हैं क्या? नहीं 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 नहीं। बहुत दिन के बाद खा रहा हूँ। कोई भी कुछ भी बोले तो घर में किसी को भी जिंदा नहीं छोड़ूंगा। ओके? समझे? हाँ, चुप रहना। जालू, जालू।
बहुत अच्छा है खाना बूढ़े, बहुत अच्छा है खाना। तुम पकाया है क्या? बेटे आराम आराम से खाओ। ఎన్ని కిచెన్ పీచులో అన్ని నాకే 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 పాపా కిచెన్ 65 అది కిచెన్ కాదు చికెన్ 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 అంట ఇప్పుడు అవసరం కిచెన్ పీచు కిచెన్ పీచు కిచెన్ పీచు కిచెన్ పీచు కిచెన్ పీచు పాపా నేను ఇది ఇక్కడ తినను, అక్కడికి వెళ్ళి అక్కడ పైన కూర్చుని తింటాను సరేనా? అలాగే బేటా. ఏ రాము जा పాపా క్యా బేటా? నాకు చుచ్చు వస్తుంది. నేను చుచ్చుకెళ్ళి కిచెన్ తిన్నా, కిచెన్ తినేసి చుచ్చుకెళ్ళనా? చుచ్చుకెళ్ళి చికెన్ తిను బేటా. సరే అలాగైతే నువ్వే జిప్పు తీవా, లేకపోతే చిక్కుకుంటుంది. వస్తున్నా బేటా. అయ్యో జిప్పు తానుగానే తెచ్చుకుంటుంది. ఓకే ఓకే చలో బేటా. పాపా ఇక్కడ ఎవరో అడ్డంగా పడుకున్నారు. ఏ పక్కకి జరుగు. చంపేసేలా ఉన్నాడు. లేవండి. ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? మా ఆయన. ఓహో మీ ఆయన చెప్పొచ్చేస్తున్నావా? ముందు నీ పని చెప్తాను. పైకి వెళ్దు. ఏయ్ చుప్, నిన్ను పైకి పంపించాలా? చూపర్ చూపర్. అయ్యయ్యో ఏ రాఘవా, నీకు దండం పెడతాను, నన్ను దింపేయరా. ఏయ్ ఎందుకే ఇప్పుడు నువ్వు ఏడుస్తున్నావు? ప్రాణం పైకి వెళ్ళిపోయినట్టు అనిపించింది. దయచేసి కిందకి దింపేయరా. చెప్పొచ్చేస్తున్నావా? ఎవరు వీడా? వీడెవడో నాకు అస్సలు తెలీదు. దయచేసి నన్ను దింపేయి రాఘవా, నీకు దండం పెడతాను. పచ్చికాయ వదిలేస్తావా? పచ్చికాయ వదిలేస్తాను, పండుగ వదిలేస్తాను. నన్ను దింపేయి రాఘవా. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. కిచెన్ విక్తే ఉందో నేను చుచ్చుకెళ్ళొచ్చి తింటానే. పప్పా ఏబి అయిపోయింది. సి వైనా నోరు మూసుకుని సైలెంట్ గా ఉండాలి. ఎందుకంటే ఈ రోజు గాజులు వేసుకున్నాను, నేను చీర కట్టుకున్నాను, పువ్వులు పెట్టుకున్నాను, పసుపు రాసుకున్నాను, కుంకుమ రాసుకున్నాను, అది రాసుకున్నా ఇది రాసుకున్నాను. నోరు మెదిపావో నరికేస్తాను. నాకు ముఖ్యమైన పనుంది, అది పూర్తి చేసుకుని నేనే వెళతాను. అర్థమైందా? మోసుకుని ఉండాలి.